అల్లూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా త్రాగునీరు, రహదారులు, విద్యుత్ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూమి వివాదాలు వంటి పలు అంశాలపై ప్రజలు తమ సమస్యలను వ్యక్తం చేశారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గరగా తీసుకురావడం మా లక్ష్యం అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. త్రాగునీటి, వ్యవసాయానికి అవసరమైన సదుపాయాలు కల్పన వంటి అంశాలపై పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రైతాంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. వారికి సాగునీటి వనరులు, ఎరువులు, విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండిరి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పలగాటి శ్రీనివాసులరెడ్డి, అల్లూరు పట్టణ అధ్యక్షులు రామశెట్టి కృష్ణ చైతన్య, మండల ప్రధాన కార్యదర్శి అంబటి రాజేంద్ర, రాష్ట్ర కమిటీ కార్యదర్శి రేబాల శంకర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు బండి అమర్ రెడ్డి, సామంతుల కిరణ్ కుమార్ రెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు మేడా కృష్ణారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు కలికి చంద్రశేఖర్ రెడ్డి, మండల జనసేన అధ్యక్షులు కారుమంచి కార్తిక్ శర్మ, గద్దగుంట ఎంపీటీసీ చెముకుల చంగయ్య, మండల పీఏసీఎస్ అధ్యక్షులు ఎందుటి హరికృష్ణ, మర్రిబోయిన సురేంద్ర, ఊటు శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరగబోతుందని ఆల్రెడీ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఫాలో చేసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఇక వ్యక్తిగతంగా పెన్షన్ రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాలనీలు కట్టుకుని బిల్లు రానటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పించేదానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు కూడా అల్లూరు మండలంలో ప్రజానికానికి అందుబాటులో ఉంటుందని మా తెలుగుదేశం నాయకులందరూ కూడా, మండల నాయకులు ఖండించి అందరూ కూడా ప్రజల కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, హిందూపూర్ పురుడికి సంబంధించి 3 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని ఈరోజు మరమ్మతుల కోసం టెండర్లు పిలవడం జరిగింది. ఆల్రెడీ జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా టెండర్లు రావడం జరిగింది. అతి తొందరలోనే ఈరోజు రైతాంగం అంతా ఒళ్ళు కోసుకుంటూ అందరూ కూడా ఈరోజు పంటలు తెచ్చుకునే టైంలో రోడ్డు మీద రిపేర్లు చేస్తుంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆపడం జరిగింది. అతి తొందరలోనే ఆ రోడ్డును కూడా వేసి ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూసే కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. అదేవిధంగా పురుడు నుంచి కొత్తపాలెం వరకు గారు నిధులతో ఈ రోజున అల్లూరులో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ కూడా ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు పనులన్నీ కూడా త్వరితగతిన జరుగుతున్నాయి. అతి తొందరలో దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటి నుంచో ఉన్న అల్లూరులో ఉన్న సిపిడబ్ల్యూ స్కీమ్, అల్లూరు చెరువు పైభాగా ఉన్నటువంటి సిపిడబ్ల్యూ స్కీము ఈరోజు నిరుపయోగం అయిపోయి పేద పడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి గిరిజన కాలనీలు, హరిజన అరుంధతి వాడలకు నీళ్లు రాక అలమటిస్తుంటే ఈరోజు 5,40,00,00,000 రూపాయలతో ఇసుకపల్లి వరకు కూడా వెచ్చించడం జరిగింది. అతి తొందరలోనే టెండర్లు పిలిపించి ఎక్కడ కూడా పేద పడుగు బలహీన వర్గానికి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రోజున అల్లూరు నుంచి ఇసుకపల్లి కూడా ఈ రోజున రోడ్డును కూడా పూర్తి చేయడం కూడా జరగడం జరిగింది. అదేవిధంగా రాజుపాలెం నుంచి ఈరోజు అల్లూరు వరకు కూడా దానికి కూడా టెండర్లు పిలిచున్నారు. అది కూడా తొందరలోనే కొంత పూర్తి అవుతారని కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ కార్యాలయం అల్లూరు ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోవాల్సింది. ఈ సందర్భంగా మీకు అందరూ కూడా పిలుపునిస్తూ ఇక నుంచి నెలలో 15 రోజుల పాటు ఎమ్మెల్యేగా మీకు అందుబాటులో ఇక్కడే ఉంటాను. గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు త్వరితగతిన రావడం కానీ అన్నీ కూడా జరుగుతాయనే విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తూ విత్-ఇన్ 1 వీక్లోనే మళ్ళీ అధికారులతో రివ్యూ ఉంది. ఆ రివ్యూలో ఈ మండలంలో ఉన్నటువంటి ఇంకా సమస్యలన్నీ అధికారుల ద్వారా కూడా తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు ఫాలో చేసి సందర్శించాలనేటువంటి నియోజకవర్గం మొత్తం కూడా సందర్శించాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఇంకా కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి నడుము బిగించాలనేటువంటి దృక్పథంతో సమస్య మీది, పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో మీ ముందుకు రాబోతున్నా. మీ ప్రాంత బిడ్డగా మీరందరూ కూడా ఆశీర్వదించాలనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని కోరుకుంటున్నా. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్,
CA 125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.